రాత్రిపూట రెస్ట్ తీసుకుందామని ఈ హోటల్కి వెళ్ళిన ఈ అమ్మాయికి చివరిగా పెద్ద ట్విస్ట్ ఎదురైంది. 2018 ఇండియా. మాధవి అనే అమ్మాయి ఒకరోజు రాత్రి తన ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్ని ఫినిష్ చేసుకుని తిరిగి కారులో తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో హెవీగా రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో మన హౌస్కి వెళ్ళడం రిస్క్ అని మాధవి పక్కనే ఏదైనా హోటల్ ఉంటుందా అని చూస్తుంది. అప్పుడే తనకి ఒక పెద్ద హోటల్ కనిపిస్తుంది. మాధవి ఆ హోటల్లోకి వెళ్తుంది. అక్కడ ఒక లేడీ ఉంటుంది. ఆ హోటల్ మొత్తానికి రిసెప్షనిస్ట్, రూమ్ సర్వీస్, ఓనర్ అన్నీ ఆ లేడీయే. ఇంకో విచిత్రం, ఆ హోటల్లో మాధవి మరియు ఆ లేడీ తప్ప ఇంకెవరూ లేరు. మాధవికి ఆ హోటల్ ఏదో వింత కాలిపోయిన వాసన వస్తుంది. ప్లస్ ఆ లేడీ కూడా ఏదో విచిత్రంగా ఉంటుంది. మాధవికి ఏదో డౌట్ వచ్చి వెంటనే ఆ హోటల్ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ హోటల్ గురించి చెప్తుంది. అప్పుడు పోలీసులు చెప్పిన మాటలు విన్న మాధవికి పెద్ద షాక్. మేడం, మీరు చెప్పిన ఆ హోటల్ 10 సంవత్సరాల క్రితం ఉండేది. బట్ ఆ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి హోటల్తో పాటు ఆ లేడీ కూడా చనిపోయింది. ఇప్పుడు అది గోస్ట్ హోటల్.